దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మానవుని గురించి ఆయన మాట్లాడుతున్నారు. హృదయం అనగా మనస్సు అని అర్థం. ఆయన హృదయము దగ్గరకు వచ్చి, హృదయమనే తలుపునొద్దకు వచ్చి ఆయన తట్టుచున్నాడు. మూసుకుపోయిన హృదయము తెరవబడితే ఆయన హృదయములోనికి వస్తాడు, మనసులోనికి వస్తాడు. ఆయన స్వరమిని ఆయన సన్నిధికి లోబడితే ఆయన వచ్చినప్పుడు సమృద్ధి కలుగుతుంది. ఆయన వచ్చినప్పుడు మారు మనసు వస్తుంది. గనుక హృదయము తెరవబడాలి. తెరవబడని హృదయములో ఉంటే ఆయన దాటిపోతాడని పరమగీతాలు 5వ అధ్యాయము 6వ వచనం రాయబడింది. నేను తలుపు తీయనంతలో నా ప్రియుడు వెళ్ళిపోయిననుంది. గనుక దేవుని బిడ్డలారా, హృదయము తెరుస్తున్నారా? ఈ లోకముతో స్నేహము చేసి హృదయం మూసుకుని దేవునికి చోటివ్వకుండా సొంత ప్రయాణాలు చేయటం వల్ల కష్టాల గుండా, బలహీనతల గుండా, ఆపదల గుండా ప్రయాణము చేసేవారు దేవుని బిడ్డలైన వారు ఎంతమంది లేరండి? గనుక హృదయాన్ని తెరుచుకుని మనస్సును తెరవబడి దేవుని కొరకు చోటివ్వగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన దీవించు దేవుడై ఉన్నాడు. లూదియా హృదయము తెరవబడింది కనుక దేవుని యొక్క వాక్కు ఆమె హృదయంలోకి వెళ్ళింది. ఆమె స్వార్థను దైవజనులు తీసుకొని తన యొక్క పట్టణానికి వెళ్ళిపోయింది. ఆమె ద్వారా సంఘాలు కట్టబడ్డాయి. దేవుని స్వార్థ ప్రకటించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు తోడై ఉన్నారు. హృదయం తెరవబడిందా? దేవుని మాటకు చోటిస్తున్నారా? దేవుని మాట నిర్లక్ష్యము చేస్తే, హృదయం మూసుకుని ఉంటే, దేవునికి చోటివ్వకపోతే అననుకూల పరిస్థితులు గుండా ప్రయాణము చేయవలసి వస్తుంది. దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. కాబట్టి ఆయనకు హృదయములో చోటిస్తే ఖచ్చితంగా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృప కనికరను బట్టి ఈరోజు ప్రత్యేకంగా మాతో అందరితో మాట్లాడారు. నాయన, హృదయమును మీరు తడుతున్నప్పుడు నాయన మేము స్వరమిని తలుపు తీస్తే నాయన ఇది మాలోనికి వస్తానని వాగ్దానము చేశాను. మీరు నాయన ఎప్పుడైతే నాలోనికి వస్తారో మా జీవితాలు ఫలిస్తాయి. నాయన, మా బ్రతుకులకు అర్థం ఉంటుంది. నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటాం. నాయన, ఒకవేళ మూయబడితే వెళ్ళిపోతావు నాయన. అటువంటి స్థితి ఎన్నడూ మాకు రాకూడదు. నీ రాజ్యములు చిన్న చోటు మాకు కావాలి నాయన. మీరు ఇవ్వటానికే మా కోసం వచ్చారు. ప్రేమ కలిగిన దేవుడు ఉన్నావు గనక నీ కార్యమును మేడలు జరిగించండి. ఇంకా ఎవరైనా హృదయం ఇవ్వకుండా నైనా మాటలతోనూ కాలయాపన చేస్తుంటే జాలిపడి వారి హృదయాలు తెరవండి. ఘనకార్యములు చేయండి. కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం పంపించమని నాయన. మరి బిడ్డలకు రిజల్ట్ వస్తున్నాయి. మంచి ర్యాంకులో పాస్ అవ్వడానికి కృపనిమ్మని, రక్షణ లేని వారికి రక్షణ ఇమ్మని, సంతానం లేని వారికి సంతానము దయచేయమని, అప్పులతో బాధపడుతున్న వారికి విడుదలమ్మని, సహాయం పంపించమని, కుటుంబ సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి, నెమ్మదినివ్వండి, కుటుంబాలు కట్టండి ప్రభువా. అన్ని విషయాలు మీ మహాకృపా సన్నిధి తోడుగుంచమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.